హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా అండి. ఏంటంటే ఇది మొన్న సండే వ్లాగ్. సండే రోజు మేము ఆదిపురుష్ మూవీకి వెళ్ళామండి. అయితే మూవీ ఎలా ఉంది ఏంటి అనేది నేను దాని రివ్యూ అనేది నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశా అండి. మీకు మూవీ కోసం తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ అండి ఆ వీడియోని వాచ్ చేయండి. సినిమా మాత్రం బాగుంది, మీరు వెళ్ళి చూడాలంటే చూడండి. ఇంకా మూవీ కోసం కావాలంటే వీడియో ఒకసారి వాచ్ చేసి వెళ్ళండి. అయితే మేము సండే రోజు మూవీకి అయితే పీవీఆర్కి వెళ్ళామండి. పీవీఆర్ అనేది ఈ ఫినిక్స్ మార్కెట్ సిటీలో ఉంది. సో ఫినిక్స్ మార్కెట్ సిటీకి వెళ్ళాక షమంత్ ఏంటంటే మూవీకి షమంత్ ప్రశాంతంగా చూడాలి, మేము ప్రశాంతంగా చూడాలంటే వాడికి ఫస్ట్ టైమ్స్ జోన్ అంటే ప్లే ఏరియా టైమ్స్ జోన్లో తీసుకెళ్ళి ఒక 1 అవర్ అయినా మినిమం వాడి స్పెండ్ చేస్తేనే ప్రశాంతంగా మనం మూవీ చూడొచ్చు. అందుకని ముందుగా వాడి టైమ్స్ జోన్కి వెళ్ళాడు. సో వెళ్ళేటప్పుడు నేను టైంపాస్కి విండో షాపింగ్ అని అలా వచ్చా. సో మీకోసం వీడియో కూడా షూట్ చేశాను అండి. ఇప్పుడు చూపించింది ఫస్ట్ డై మార్కెట్ అండి. మిస్టర్ డై. అక్కడ అన్నీ కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి. అయితే నేను వేరేగా ఒక వీడియో చేశాను, మళ్ళీ నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. చూసారు కదా ఇలా మొత్తం. ఇప్పుడు ఇక్కడైతే శ్రమంత్ ఆడుతున్నాడు, అది కూడా మీకు చూపించుదామని వచ్చాను. దీన్ని టైమ్స్ జోన్ అంటారండి. ఇక్కడైతే పిల్లలందరూ ఇక్కడే ఉంటారండి. సో నేనైతే ఇక్కడికి రాను, నా వల్ల కాదు. వాటితో వెనక వాడు ఆడుతుంటే ఒక 1 అవర్ నిల్చొని ఉండడం. నిజంగా మా హస్బెండ్ అయితే రియల్లీ గ్రేట్ అండి. వాడితో ఎంత టైం అయినా అలానే నిల్చుంటారు. సో నేనైతే ఐ కాంట్ అనమాట. సో నేనైతే విండో షాపింగ్ కానీ మొత్తం నేను కావాల్సినవన్నీ చూసుకుంటా. సో ఇంకెక్కడ ఉన్నాడో ఏంటో చూద్దాం. ఎక్కడ ఆడుతున్నాడో ఏంటో. ఎంతసేపు ఇక్కడ ఉన్నా కూడా ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు, ఆడుతున్నాడు ఏదో. ఎంతసేపు ఉన్నా కూడా వాడికి అస్సలు ఇంకా వెళ్దామన్నా కూడా ప్రతిసారి కూడా ఏడ్చుకునే వస్తాడండి. సో మూవీకి టైం అయిపోతుంది, ఇంకా లంచ్ చేసి కూడా వెళ్ళాలి అంటే సో ఏడ్చుకుంటూ వచ్చాడు. ఒక ఎంత టైం అయినా కూడా వాడికి బోర్ కొట్టదు, ఆడుతూనే ఉంటాడు. వీడియో కాల్ అంటే పిల్లలందరూ కూడా. సో ఇలా మొత్తానికి టైం అయిపోతుంది, లంచ్ చేయాలి కదా అని వాడికి ఇష్టం లేకపోయినా తీసుకెళ్ళాం. సో వెళ్ళేటప్పుడు ఇంకా మీకు కూడా షాప్స్ అన్నీ చూసినట్టు ఉంటుంది కదా అని ఒకసారి ఇలా నేనైతే వీడియో షూట్ చేశాను. మాకు ఫుడ్ కోర్ట్ అయితే 3rd ఫ్లోర్లో ఉంది. సో వెళ్ళేటప్పుడు మీరు కూడా అన్నీ చూసేయండి. సో ప్రతి షాప్ కూడా చూపించాలంటే బోల్డ్ వీడియోలు అవుతాయండి, ఒక వీడియో అయితే సరిపోదు. సో ఇక్కడ చూడడానికి స్పెండ్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడ ఏదో చూసి నాకు భలే నవ్వొచ్చిందండి. ఈ రెస్టారెంట్ పేరు చాచా అంట. ఏంటి చాచా అని ఒకసారి దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది అనేది చైనీస్ రెస్టారెంట్. అందుకే నేను కూడా అలానే ఉంది, చాచా అంట. భలే నవ్వొచ్చింది. లోపలికి వెళ్ళి అయితే చూడలేదు ఏముందాయో ఏంటో అనేది. నేమే డిఫరెంట్గా ఉంది కదా. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే అయితే టైమ్స్ జోన్ ఇది అనేది అండర్ గ్రౌండ్లో ఉంది అండి. సో ఇలా నడుచుకుంటూ అన్నీ చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. సో మాకైతే ఇది ఇంటికి దగ్గరలో ఉంటుందండి ఈ మాల్ అనేది. సో ఎప్పుడైనా బోర్ కొట్టినా, ఇంట్లో కొంచెం బోర్గా అనిపించినా, షమంత్కి టైమ్స్ జోన్లో స్పెండ్ చేయాలనిపించినా అలా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చాక మనకు అస్సలు టైం తెలియదండి. సో అలా అయిపోతూనే ఉంటుంది టైము. మనం ఏం కొనకపోయినా విండో షాపింగ్ చాలు అనుకోవచ్చు, అన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇలా అయితే ఇక్కడికి ఎప్పుడు మేము వచ్చి స్పెండ్ చేస్తూ ఉంటామండి. అయితే కరోనాలో అయితే మేము బాగా మిస్ అయ్యామండి ఈ మాల్ అయితే. సో ఇక్కడ ఏంటంటే మీకు ఏ బ్రాండెడ్ ఐటమ్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడ ఉంటాయండి. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే రేట్స్ మాత్రం హైగా ఉంటాయి, పేలిపోతాయి అన్నమాట. రేట్స్ అంత ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏది కావాలన్నా, మాల్ అనేది చాలా పెద్దది. ఇక్కడ మీకు ఏ బ్రాండ్ ఐటమ్ కావాలన్నా ఉంటుంది. కొంచెం రేట్ మాత్రం ఎక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే మంచి ఏరియాలో ఉంది ఇది. మళ్ళీ ఫినిక్స్ మార్కెట్ సిటీలో వాళ్ళు రెంట్కి ఉన్నారంట, రెంట్ కూడా మనకి వేస్తారు కాబట్టి. సో మనకి బ్రాండెడ్ ఐటమ్స్ అంటే ఎలాగూ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అన్నీ కలిపి చాలా హైగా ఉంటుందండి ఇక్కడైతే.
సో మనమైతే థర్డ్ ఫ్లోర్స్కి వచ్చేసామండి. ఫుడ్ కోర్ట్ ఇది రాజధాని. సో ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. సో ఇక్కడ ఎక్కడైనా తినేద్దాం టైం అయిపోతుంది అనుకుంటే శ్రమంతకైతే వాడు ఏదో స్పెసిఫిక్గా ఎక్కడ తినాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. సో మన మాట ఇంకా వినడు. సో వాడు ఎక్కడ తినాలో పైన ఇంకొక ఫ్లోర్లో వాడికి నచ్చిన రెస్టారెంట్ ఉంది, అక్కడికే వెళ్ళి తిన్నాం అని అల్లరి పెట్టాడు. కింద ఏదైనా తినేద్దాం టైం అయిపోతుందన్నా కూడా ఊరుకోలేదు, పైకి అయితే తీసుకువెళ్ళాడు. సో ఇక్కడైతే చూడండి, ఇది నాకు భలే అనిపించింది. మనం ఇది చూసారా, మనకి మిల్క్ ప్యాకెట్స్ కానీ వేస్తారు కదా, కంటైనర్స్లా ఉన్నాయి. దీంతో మొత్తం ఏదో బిల్డ్ చేశారు. ఏంటని చూస్తే అది ఏదో పబ్లా ఉంది. లోపలికైతే వెళ్ళలేదు నేను. ఇదైతే చూసారా సెల్ఫీ ఏరియా అండి, చాలా నచ్చింది నాకైతే. ఎందుకో మరి క్లోజ్ చేసి ఉంది. లోపలికి వెళ్దామంటే ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగున్నాయి అంతా కూడా, నాకు భలే నచ్చింది. కానీ క్లోజ్ చేసి ఉంది. ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏంటో, దాని టైమింగ్స్ అయితే నాకు తెలీదు. మేమైతే 1 o'clock అప్పుడు వెళ్ళాము, అప్పుడు ఎందుకో మరి క్లోజ్ చేసి ఉంది. ఇంకా తీసుకువెళ్తున్నాడండి ఎక్కడికా అనుకున్నా, తర్వాత అర్థమైంది. సో ఆ రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడని. అదైతే వాడు ఫేవరెట్. ఎందుకనేది మీకు అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తాను. సో నేనైతే ఈ వీడియోస్ అన్నీ తీసుకొని ఉన్నా, వాళ్ళైతే వెళ్ళిపోయారు లోపలికి. సో ఇక్కడ ఒక సెల్ఫీ ఏరియా ఉంటుందండి. ఇది నేను చాలాసార్లు మేమైతే ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాం. చాలా రియల్గా ఉంటుందండి. ఏంటంటే అలా నిచ్చెన పైకి ఎక్కుతున్నట్టు, ఆ ఇంట్లో డోర్ కొడుతున్నట్టు, అవన్నీ మనం ఫొటోస్ తీసుకుంటే నిజంగా గృహలోకి వెళ్తున్నట్టు. సో అక్కడ ఉయ్యాలు ఉంటుంది, తీసేసినట్టున్నారు. అక్కడ ఊయల్లా ఉంటుంది పెయింటింగు, అది కూడా బాగుంటుంది. సో వీడు వచ్చింది రెస్టారెంట్ ఏంటంటే ఆటోబన్. సో వీడికి ఎందుకంత క్రేజ్ అంటే అది చూసారా, అలా వెళ్తుంటాయి అన్నెన్ను. సో మనకు నచ్చింది మనం పిక్ చేసుకోవడమే అనమాట. సో అక్కడికి వచ్చేవన్నీ కూడా వాడికి ఇష్టం, పక్కన కూర్చొని అన్నీ కూడా పిక్ చేసుకుంటూ ఉంటాడు. మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే ఇలా వస్తాయన్నమాట, లేకపోతే అక్కడ అలా మూవ్ అవుతూ ఉంటాయి కొన్ని ఐటమ్స్. ఆ ఐటమ్స్ కావాలని తీసుకోవచ్చు. ఇలా మనం ఆర్డర్ ఇచ్చినవి దాంతోపాటు ఇస్తారు. సో మేమైతే ఇలా మొత్తానికి ఆర్డర్ తీసుకొని తినేసి ఇంకా మూవీకి అని స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ కొంచెం లేట్ అయింది, కానీ లక్కీగా ఏంటంటే అదే ఫ్లోర్లో మనకి మా మూవీ థియేటర్ పీవీఆర్. సో వచ్చేసాం భోంచేసేసి. సో సో మా హాల్కి అయితే వచ్చేసామండి. తెలుగు వారు బాగానే వచ్చారు, మూవీ కూడా బాగుంది. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. సో వాళ్ళకి అర్థమైనట్టు సినిమా తీశారు, బాగానే ఉంది. సో మాకైతే ఆడి 4 వచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళాము, 3D గ్లాసెస్ తీసుకొని మూవీ అంతా చూసేసాం. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇంకొక మంచి బ్లాగ్తో వస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఓకేనా? బై, టేక్ కేర్. बन जाएगी।